మనము పాఠంలోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను చొక్కా వేసుకున్నాను. ఏం చొక్కా? ఎరుపు చొక్కా. ఎరుపు చొక్కా. ఎరుపు అంటే రెడ్ కలర్, చొక్కా అంటే షర్ట్, రెడ్ షర్ట్. ఎరుపు అనేది ఒక పదం, చొక్కా అనేది ఒక పదం. కానీ ఎప్పుడైతే నేను ఎరుపు చొక్కా అన్నానో, ఎరుపు అనేది చొక్కాకి విశేషణమైంది. When I said red shirt, red is different. It says the color. Shirt is the shirt, which is a noun. When I said red shirt, the new word which has been combined with red and shirt, it is giving a new meaning. The shirt is of color red. ఎరుపు చొక్కా. ఓకేనా? సో ఇక్కడ రెండు వేరు పదాలు ఉన్నాయి. అవి రెండు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడినప్పుడు దానికి కొత్త మీనింగ్ వస్తుంది, కొత్త అర్థం వస్తుంది. మనకు 9వ తరగతిలో చదువుకున్నారు సంధి. రెండు పదాలు కలుస్తున్నాయి కానీ ఆ వచ్చే కొత్త పదం మీనింగ్లో డిఫరెన్స్ ఉండడం లేదు. There is no change in the meaning when you studied about संधि. वहाँ भी दो वर्ड्स मिल रहे थे लेकिन मीनिंग में नया मीनिंग नहीं आ रहा था. लेकिन यहाँ जब हम बोलते हैं रेड शर्ट, दो अलग अलग अपने अपने मीनिंग है. बोथ आर हैविंग देयर ओन मीनिंग्स, बट व्हेन दे कंबाइंड, जब वो मिलके रेड शर्ट बताया गया, वहाँ एक नया मीनिंग जो शर्ट और लाल से अलग है, रेड से अलग है. तो इसको कंपाउंड वर्ड्स बोलते हैं इंग्लिश में, कंपाउंड वर्ड्स. वही तेलुगु में हम इससे पहले हम देखे हैं समासम. तो ఇక్కడ చూడండి, రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరు అర్థాలు ఉన్న పదాలు, अलग अलग वर्ड्स, अलग अलग मीनिंग ఉండే పదాలు, వర్డ్స్ వేరే ఒక కొత్త అర్థం ఉన్న పదంగా एक नया मीनिंग देता हुआ और एक नए वर्ड बना, तो उस सिस्टम को बोलते हैं, एक कंपाउंड वर्ड बनने का सिस्टम को बोलते हैं समासम. ये इससे पहले आप जान चुके हैं. तो इसमें और थोड़ा खुलासा ఇంకొంచెం దీంట్లో ముందుకు వెళ్దాం. చూడండి, సమాసం యొక్క అర్థాన్ని వాక్య రూపంలో చెప్పేది. సమాసం యొక్క పదం అంటే కొత్త వర్డ్ ఏదైతే వచ్చిందో దాని అర్థాన్ని వాక్య రూపంలో చెప్పేదే విగ్రహ వాక్యం. అంటే ఇప్పుడు మనం రెడ్ షర్ట్ అన్నాం. రెడ్ షర్ట్ అన్నప్పుడు ఏముంది? రెడ్ కలర్ ఉన్న షర్ట్. ఎక్స్పాన్షన్, క్లారిటీ ఇస్తున్నాం. రెడ్ షర్ట్ అంటే రెడ్ కలర్ ఉన్న షర్ట్. ఎరుపు చొక్కా, ఎరుపు రంగు ఉన్న చొక్కా అని క్లారిటీ ఇస్తున్నాం. ఇక్కడ ఆ కొత్త పదం యొక్క అర్థాన్ని, న్యూ వర్డ్ మీనింగ్ని వివరించి చెప్పడం, క్లారిటీ ఇచ్చేలా చెప్పడమే విగ్రహ వాక్యం. ఇది కూడా మీరు ఇంతకుముందు క్లాస్లో విన్నారు. ఇక ఇంకొకటి కూడా మీరు తెలుసుకున్నారు, ఇది కూడా మీకు తెలుసు. మొదటి పదం సంఖ్యను చెప్పేదిగా ఉంటే, మనం అనుకున్నాం సమాసం ఏర్పడాలి అంటే మినిమం కనీసం 2 పదాలు ఉండాలి. ఆ 2 పదాలలో మొదటి పదం కనుక, ఫస్ట్ వర్డ్ కనుక సంఖ్య అంటే ఏంటి? నెంబర్ కనుక అయితే దాన్ని ద్విగు సమాసం అంటారు. ఇక్కడ చూడండి 3 ఉదాహరణలు ఉన్నాయి. 4 భుజాలు, 4 అనేది నెంబర్. 8 దిక్కులు, 8 అనేది నెంబర్. 3 రంగులు, 3 అనేది కూడా నెంబర్. ఈ మూడిట్లలో 4, 8, 3 ఇవి మొదటి పదాలు. ఇవి నెంబర్లు కాబట్టి ఈ 3 పదాలను మనం ద్విగు సమాస పదాలు అంటాం కదా. ఇప్పుడు ఈ
ఈ క్లాస్లో మీరు ద్విగు సమాసం కాకుండా ఇంకొక సమాసం తెలుసుకోబోతున్నారు. అది తెలుసుకోవడానికి ముందు ఈ వాక్యాలు చూడండి. ఈ వాక్యాలు చదవండి. మొదటి వాక్యం, అమ్మా నాన్నలు మార్కెట్కు వెళ్ళారు. మార్కెట్కు వెళ్ళారు, గయే హే. ఎవరు ఎవరు? అమ్మ పోయింది, నాన్న కూడా పోయారు. అమ్మ నాన్న, అమ్మ మరియు నాన్న ఇద్దరూ కలిసి మార్కెట్కు వెళ్ళారు. అమ్మ ముందు పోయింది, నాన్న తర్వాత పోయారు అని కాదు, అమ్మ నాన్న ఇద్దరూ పోయారు. ఓకేనా? ఇక్కడ మార్కెట్కి పోతే వాళ్ళు గమనించింది ఏంటిది? వాట్ దే హ్యావ్ సీన్ దేర్? కూరగాయల ధర రేట్ ఎక్కువగా ఉంది. మార్కెట్కు వాళ్ళు కూరగాయలు కొనడానికి పోయినారు. तरकारियाँ खरीदने गए. వాటి ధర కీమత్ बहुत ज़्यादा ఎక్కువగా ఉంది. కూరగాయలు అంటే వెజిటబుల్స్, కూరలు మరియు కాయలు. పాలకూర, తోటకూర, చుక్కకూర, కొత్తిమీర ఇవన్నీ కూరలు. కాయలు అంటే టమాటా, వంకాయ, బెండకాయ ఇవన్నీ కాయలు. కూరలు కాయలు రెండు కలిపితే కూరగాయలు. ఓకేనా? ఇంకొకటి చూడండి, రాముడు సీత భార్య భర్తలు. రాముడు సీత మీకు తెలుసు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా మీకు తెలుసు. భార్య భర్తలు రెండు కలిసి, ఇద్దరు కలిసి భార్య మరియు భర్త. ఇంకొకటి చూడండి, ఇక్కడ చూడండి, సీత రామ లక్ష్మణులు. సీత రామ లక్ష్మణులు ముగ్గురు కదా, సీత రాముడు లక్ష్మణుడు. వీళ్ళు ముగ్గురు వనవాసం వెళ్ళారు. వనవాసం వెళ్ళారు, जंगल को गए थे, वनवास गए थे. तो कौन कौन गए? सीता, रामुडू, लक्ष्मणुडू, तीनों मिलकर गए थे. सो इफ यू ऑब्जर्व हियर, यहाँ अगर आप देखेंगे ये वर्ड्स में अम्मा फर्स्ट आया, अम्मा नानलू में. भार्या भर्तलू में भार्या फर्स्ट आया. और सीता राम लक्ष्मणुलू सीता फर्स्ट आया. तो ये वर्ड्स में आप देख सकते हैं, हियर यू कैन सी अम्मा, भार्या, सीता, ये तीनों भी स्त्रीलिंग पदालु. ये तीनों का जेंडर फीमेल फेमिनाइन जेंडर है, स्त्रीलिंग पदालु. तो जब भी ऐसे जोड़ी बनते हैं, जोड़ी जोड़ी, अम्मा नाना ఒక జోడి, భార్యాభర్త ఒక జోడి, కూరగాయలు ఒక జోడి, సీతారామ లక్ష్మణులు ఒక జోడి, జట్టు గ్రూప్. దీంట్లో ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్కి, ఎప్పుడైతే మనుషులకు మనం ఈ జోడీలు మనం సెట్ చేస్తామో, అక్కడ కనుక ఇద్దరు రెండు జెండర్స్, లేడీస్ జెంట్స్ ఇద్దరు కనుక ఉంటే ఫస్ట్ లేడీస్ది తీసుకోవాలి. ఇది సిస్టమ్, ఇది ఒక లాంగ్వేజ్ది మర్యాద. అమ్మ నాన్న, అమ్మ ఫస్ట్, భార్యాభర్త భార్య ఫస్ట్, సీతారామ లక్ష్మణుడు సీత ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ సెంటెన్స్లో అమ్మ నాన్నలు, అమ్మ నాన్న ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్. సెకండ్ దాంట్లో కూరగాయలు, కూర కాయ రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్. థర్డ్ సెంటెన్స్లో భార్యాభర్తలు, భార్యాభర్త ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్. ఫోర్త్లో సీతారామ లక్ష్మణుడు, సీతారామ లక్ష్మణుడు ముగ్గురు ఉన్నారు, సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్. వీటిని వేరే వేరే చదివినప్పుడు వేరే వేరే मीनिंग వస్తాయి. ఎప్పుడైతే కలిపి చదువుతామో, जब वो मिला के पढ़ते हैं तो तीनों को भी या दोनों को भी इक्वल इंपॉर्टेंस हो जाएगा. तो सब में आप देख सकते हैं अम्मा नान्नलू లు, కూరగాయలు, భార్యాభర్తలు, రామ లక్ష్మణులు అన్నిటికీ లు లు లు. बहुवचनमु, ये सब जमा में है. So all these words are plural. So you know lu comes for plural. lu किसको आएगा? जब जमा में होते हैं वो वर्ड्स को आएगा. ये आपको मालूम. तो यहाँ ये इक्वल इंपॉर्टेंस रहने से लू बोल के लास्ट में हम ऐड कर रहे हैं. तो यहाँ देखिए
సమ ప్రాధాన్యం కల నామవాచకాల మధ్య ఏర్పడేది ద్వంద్వ సమాసం. ఈక్వల్ ఇంపార్టెన్స్. సమ ప్రాధాన్యం, ఈక్వల్ ఇంపార్టెన్స్. సమ ప్రాధాన్యం, ఈక్వల్ ఇంపార్టెన్స్. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే నామవాచకాలు. నామవాచకాలు అంటే నౌన్స్. మీకు తెలుసు, సీత, రాముడు, లక్ష్మణుడు 3 నౌన్స్. భార్య, భర్త ఇవి కూడా నౌన్స్. కూర, కాయ ఇవి కూడా నౌన్స్. అమ్మ, నాన్న ఇవి కూడా నౌన్స్. సో నౌన్స్ కనుక ఉండి రెండుకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటే దాన్ని మనం ద్వంద్వ సమాసము. ద్వంద్వ అంటే 2 అని అర్థం. దో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే సమాసం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ద్వంద్వ సమాసం గురించి తెలుసుకుంటున్నాం. ద్వంద్వ సమాసం ఇక్కడ చూపించినట్టు 2 పడవలు ఉన్నాయి, రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. రెండుకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు నేరుగా మనం ఎక్సర్సైజ్లోకి వచ్చేద్దాం. ద్వంద్వ సమాసం చాలా ఈజీగా ఉంది. కింది వాక్యాలలోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించండి. नीचे ये सेंटेंसेस में द्वंद्व समास के वर्ड्स मालूम करिए. फर्स्ट, రంజాన్ మాసంలో ఆకలి దప్పులను ఓర్చుకునే నియమమే రోజా. రంజాన్ మहीने में ఆకలి దప్పిక. ఆకలి అంటే भूख, दप्पिका అంటే थर्स्टी बोलते ना, प्यास. इन दोनों को ओर्चुकुने नियमम, इन दोनों को कंट्रोल करना. भूख लगा तो भी नहीं खाना, प्यास लगा तो भी नहीं खाना, नहीं पीना. तो ये नियमम, ये रूल रहता है रोजा. సెకండ్ సెంటెన్స్, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమానురాగాలు కురిపిస్తారు. తల్లిదండ్రులు, మా బాప్ अपने बच्चों पे, పిల్లలపై ప్రేమానురాగాలు प्यार दिखाते हैं, కురిపిస్తారు, बरसाते हैं. థర్డ్, ఓసెఫ్ రాత్రింబవళ్ళు పొలంలో పనిచేసేవాడు. ఈ పాఠం మీకు తెలుసు. ఓసెఫ్ రాత్రింబవళ్ళు, రాత్రి పగలు, రాత్రి కూడా పగలు కూడా, दिन में भी, रात में भी दिन में भी పొలంలో పనిచేసేవాడు. खेत में काम करता था. ఫోర్త్, అన్ని పండుగలు ఆనందోత్సాహాలతో జరుపుకునేవే. అన్ని పండుగలు, जो भी ईद है, हर एक फेस्टिवल, आनंदम उत्साहम, आनंदम खुशी, उत्साहम चुस्ते, इन दोनों से ही मनाते हैं. ये दोनों भी रहते हैं उसमें, इसलिए उसको పండుగ बोलते हैं. सब मिलते हैं खुशी से. కూరగాయలు రైతు బజార్లో దొరుకుతాయి. ఏమేమి దొరుకుతాయి రైతు బజార్లో? కూర, కాయ దొరుకుతాయి. వ్యాపారంలో లాభ నష్టాలు సహజమే. వ్యాపారం అంటే బిజినెస్. బిజినెస్లో లాభము నష్టము రెండు వస్తుంటాయి. లాభం అంటే ప్రాఫిట్, నష్టం అంటే లాస్, రెండు వస్తుంటాయి. సో ఇక్కడ ఏం చేయాలి? కింది వాక్యాలలో ద్వంద్వ సమాస పదాలను గుర్తించండి. వీటిల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్లో ఏమని చూడండి, ఆకలి దప్పులు. ఆకలి, దప్పిక రెండు వేరు వేరు. ఆకలి మరియు దప్పిక. సెకండ్ది, తల్లిదండ్రులు. తెలుసు, తల్లి అంటే అమ్మ, తండ్రి అంటే నాన్న. అమ్మ నాన్నలు, తల్లిదండ్రులు. ఇంకొకటి ప్రేమానురాగాలు. ప్రేమ, అనురాగం. ప్రేమ అంటే ప్యార్, అనురాగం అంటే అఫెక్షన్. రెండు వేరు వేరే. లవ్, అఫెక్షన్ వేరే వేరే. ప్రేమ మరియు అనురాగం. థర్డ్లో రాత్రింబవళ్ళు, రాత్రి పగలు, రాత్ మే భీ దిన్ మే భీ. ఫోర్త్లో ఆనందోత్సాహాలు. ఆనందం, ఉత్సాహం. ఆనందం అంటే ఖుషి, ఉత్సాహం అంటే చూస్తే. ఫోర్త్లో కూరగాయలు. కూర, కాయ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. లాస్ట్లో లాభ నష్టాలు. లాభము మరియు నష్టం రెండు రావచ్చు. అంటే రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ సెంటెన్స్లో ఆకలి దప్పిక ఈక్వల్ ఇంపార్టెన్స్. సెకండ్లో తల్లిదండ్రులు ఈక్వల్ ఇంపార్టెన్స్. ప్రేమ, అనురాగం ఈక్వల్ ఇంపార్టెన్స్. థర్డ్లో రాత్రి పగలు ఈక్వల్ ఇంపార్టెన్స్. ఫోర్త్లో ఆనందోత్సాహాలు, ఆనందము, ఉత్సాహము ఈక్వల్ ఇంపార్టెన్స్. ఫిఫ్త్లో కూరగాయలు, కూర మరియు కాయ రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్. సిక్స్త్లో లాభము, నష్టం ఈక్వల్ ఇంపార్టెన్స్. కాబట్టి ఈ వర్డ్స్ అన్నీ ద్వంద్వ సమాస పదాలు అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మీకు మూల్యాంకనం. మీరు ఏం చేయాలి? మనం ఏమనుకున్నాము, సమాసం ఉన్నప్పుడు విగ్రహవాక్యం, దానికి క్లారిటీ, ఒక సెంటెన్స్ ఇస్తున్నాము. ముందు వాక్యాలలోని ద్వంద్వ సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
ఇంతకుముందు సెంటెన్సెస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి ద్వంద్వ సమాస పదాలు ఇక్కడ ఇచ్చినారు. వీటికి ఇటువైపు విగ్రహవాక్యం రాయాలి. విగ్రహ వాక్యం ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఉదాహరణ, ఆకలి దప్పులు. ఆకలి మరియు దప్పిక. ఆకలి మరియు దప్పిక. దీన్ని ఖులాసా, క్లారిటీగా ఇస్తున్నాం, ఎక్స్పాండ్ చేసి ఇస్తున్నాం. ఎక్స్పాండెడ్ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలంటే తల్లిదండ్రులు రాత్రింబవళ్ళు, ఆనందోత్సాహాలు, కూరగాయలు, లాభ నష్టాలు. వీటికి మీరు ఇటువైపు విగ్రహవాక్యాలు రాయండి. ఆకలి దప్పులు, ఆకలి మరియు దప్పిక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రి. అర్థమవుతుందిగా. రాత్రింబవళ్ళు, రాత్రి మరియు పగలు. ఇట్లా మీరు ఇవి రాయాలి. సో ద్వంద్వ సమాస పదాలకు విగ్రహాల వాక్యాలు రాసి మీ టీచర్కి చూపించండి. ఓకేనా. ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. తర్వాత ఇంకొన్ని పాఠాల కోసం చూస్తూ ఉండండి. ఓకే, సెలవు.